ఇట్స్ వెల్కమ్ టు మన బేబీ తెలుగు. ఈ వీడియోలో మనం మాస్క్ మ్యాన్ గురించి మాత్రం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఒక నేషనల్ టెలివిజన్ షోలో తను షర్ట్ తిప్పేసి తన గేమ్ కోసం షర్ట్ తిప్పేసి క్లీన్ చేస్తాడు. ఓకేనా, ఆ పాయింట్ లో మనకి ఎక్సలెంట్ గా అనిపించాడు. తను నీట్ గా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు. కాకపోతే శ్రీజ చెప్పిన ఆ ఒక్క మాట వల్ల, ఆ ఒక్క తప్పు చేయకపోతే మాస్క్ మ్యాన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాడు. ఓకేనా, ముగ్గురు సంచాలకుల్లో నాకైతే షాకిబ్ అయితే నచ్చాడు. జడ్జెస్ షాకిబ్ ని తిట్టాల్సిన అవసరం లేదు. ముగ్గురులో కల్లా షాకిబే బెస్ట్ కదా. షాకిబ్ ని అనాల్సిన అంత అవసరం కూడా లేదు. జడ్జెస్ ఏమైనా ఓవర్ గా థింక్ చేశారా, ఓవర్ గా మాట్లాడారా అని మీకు అనిపించిందా అని తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, స్టార్టింగ్ లోనే శ్రీముఖి ఇలా ఉంటుంది: అలిసిపోయి అరక్షణం ఆగినా అనుకున్న గమ్యం చేరలేము. అలసిపోయి అరక్షణం ఆగినా అనుకున్న గమ్యం చేరలేము. ఇట్స్ ఎక్సలెంట్ డైలాగ్. నిజమే, మనం అలసిపోయాము అని ఒక్క క్షణం ఆగిపోయినా మన వెనకాల వచ్చే వాళ్ళు ఎగతానే ఉంటారు, మనం మాత్రం అక్కడే ఉంటాం. ఓకేనా, అలసిపోయినా కొత్తగా మళ్ళీ ప్రయత్నించాలా, ఓడిపోయాం లేవాలా, మళ్ళీ 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 ప్రయత్నిస్తూనే ఉండు. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రోజు. నీకే చెప్తున్నా మిత్రమా, సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నీవు చేసే దాంట్లో ఎలాంటి పొరపాటు లేకపోతే ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది. ఓకేనా, డెడికేషన్ ఉండాలి, దేనికైనా డెడికేషన్ ఉండాలి. ఆ ఒక్క డైలాగ్ అయితే నన్ను ఇన్స్పైర్ చేసేసింది. ఓకేనా, తర్వాత ఇది ఒక మినీ పరీక్షని స్టార్ట్ అయింది. నాగప్రసన్నకి 12 గిఫ్ట్లు ఇచ్చారు. ఆ 12 గిఫ్టుల్లో నువ్వు ఎవరికి ఇస్తావు అంటే 12 మందిని ఎంచుకోమన్నాడు. 12 మందికి ఇచ్చేశాడు. కాకపోతే ముగ్గురికి ఇవ్వలేదు. ఎవరెవరికి? షాకిబ్కి ఇవ్వలేదు, తర్వాత మనీష్కి ఇవ్వలేదు, ఆ తర్వాత ఇంకెవరికి డిమాండ్ పవన్కి లేదు. ఇలా ముగ్గురికి తప్పితే మిగతా 12 మందికి అవి ఇచ్చేశాడు. అందులో లీడర్ అని రాసింది. ఆ లీడర్ అని రాసున్నది ఎవరికి వస్తే వాళ్ళు లీడర్ అవుతారు. 12 మందికి ఇచ్చాడు, ముగ్గురికి ఇవ్వలేదు. అప్పుడు అభిజిత్ ఇలా అడుగుతాడు, నువ్వెందుకు వై నాట్ మనీష్కి ఎందుకు ఇవ్వలేదంటే నాగప్రసన్న ఎలా చెప్తున్నాడు, ఆయన నిన్నే కొంచెం నెగిటివ్ అయిపోయాడు కదా, ఈరోజు కొంచెం రిలాక్స్ మోషన్లో ఉంచుదామని అనుకుంటున్నాను అని నాగప్రసన్న చెప్పాడు. అప్పుడు బిందు మాధవి, నువ్వు రిలాక్స్ ఇచ్చినట్లేదు, స్ట్రాటజీ మాస్టర్ మీదే నువ్వు ఒక స్ట్రాటజీ చేసావు అన్నట్టుంది. బట్ నాకైతే అలా ఏమనిపించలేదు. నార్మల్గా నిన్న అంత నెగిటివ్ అయిపోయాడు కాబట్టి ఈరోజు నాగప్రసన్న కొంచెం గ్యాప్ ఇద్దామని ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఓకేనా, దానికి మనీష్ కూడా ఏమీ అనలేదు. బట్ షాకిబ్ మాత్రం ఇక్కడే షాకిబ్ తనకు నచ్చని పాయింట్ గురించి గట్టిగా మాట్లాడతాడు. ఈ పాయింట్ వల్లే షాకిబ్కి మంచి హైప్ వస్తుంది. చెప్పేశాడు. ఆయన చెప్పాడు, ఫస్ట్ నువ్వు క్లియర్గా ఆలోచించాలి బ్రో, నిన్న ఛాన్స్ రాని వాళ్ళకి ఈరోజు ఛాన్స్ ఇవ్వాలని జడ్జెస్ చెప్పారు కదా, నువ్వు క్లియర్గా ఆలోచించాలి కదా అంటే నాగప్రసన్న ఇలా అంటున్నాడు, ఫస్ట్ నువ్వు ఒకరికి ఇవ్వటం నేర్చుకో, ఆ తర్వాత నీకు ఇస్తారు అని. ఇక్కడ నాకైతే నాగప్రసన్న నిన్న షాకిబ్ లాస్ట్ పొజిషన్లో పెట్టేలికి అవన్నీ ఆలోచించుకొని షాకిబ్కి ఇవ్వలేదు. నాకు కూడా అనిపించింది. ఓకేనా, మీకు అనిపించిందా లేదా? అలాగా నాకైతే అనిపించింది సమయం. తర్వాత నవదీప్ స్వాప్ చేసుకుంటాం. హరీష్ దగ్గర నుంచి స్వాప్ చేసుకోవాలి. ఓకేనా, హరీష్ మాస్క్ మ్యాన్ దగ్గర నుంచి అటు నుంచి ఇటే కానీ ఇటు నుంచి అటైతే స్వాప్ లేదు. మాస్క్ మ్యాన్ అయితే నేను ఎవరితో స్వాప్ చేసుకోను, నాకైతే నాగప్రసన్న బాగానే ఇచ్చుంటాడని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీథింగ్ నేను రెడీ, దేనైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. నిజంగా మాస్క్ మ్యాన్ దేన్నైనా ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నాడు నిజంగానే. ఓకేనా, ఆ తర్వాత శ్రీజ, నేనే ఉంచుకుంటాను, నాగప్రసన్న నాకు బాగానే ఇచ్చుంటాడని నేను అనుకుంటున్నాను అని అనింది. బట్ తర్వాత లీడర్ ఉంటుంది, నాగప్రసన్న నాకు లీడర్ ఇచ్చుంటాడు అని శ్రీజ అనుకుంటుంది. ఆ తర్వాత ఈ టాస్క్ లో విలన్ నేనే. నిజం చెప్పాలంటే ఈ టాస్క్ లో నిజంగా నాగానే విలన్. ఇచ్చిన వాళ్ళకి మంచి అవుతాడు, అందులో మంచి అవటంలో కూడా ఉంది. కొంతమందికి లీడర్షిప్ ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతాడు. వీళ్ళ ముగ్గురు దగ్గర బ్యాడ్ అయిపోయాడు. టోటల్ ఎపిసోడ్లో నాగా బ్యాడ్ అయిపోయాడు. కాకపోతే నాకైతే అలాగని ఏమీ అనిపించలేదు. తనకి ఇచ్చిన టాస్క్ తనకి ఏ ముగ్గురికి ఇచ్చినా కూడా అలాగే, వాళ్ళు అలాగే అనుకుంటారు కదా, అది రావాల్సింది ముగ్గురికి, చివరికి తనకే రాలేదు పాపం. ఓకేనా, తను స్వార్థంగా తను తీసుకుంటే అప్పుడు అనుకోవచ్చు, తను తీసుకున్నా తప్పు లేదు. ఓకేనా, ఆ తర్వాత ప్రసన్న ఉంచుకుంటా అన్నాడు, ఫైట్ చేస్తా నేను, అది హ్యాండిక్యాప్డ్ ప్రసన్న, నేను ఫైట్ చేస్తాను ఏదైనా అని. ఇతను ఫైటింగ్ స్పిరిట్ మాత్రం ఎక్సలెంట్ స్వామి, ప్రతి దాంట్లో నేను ఫైట్ చేస్తానని చెప్తున్నాడు. ఆ తర్వాత కల్కి, నాగా నాకు బెస్టే ఇచ్చుంటాడు అని అంటుంది. ఆ తర్వాత బిందుమావి చెప్పింది, నాగా ఇవ్వటం కాదు, మీకు అనిపించాలంటే అనూష దగ్గరికి వెళ్ళి అనూష దగ్గర స్వాప్ చేసుకుంది. ఆ తర్వాత శ్రేయ ఉంచుకుంటా ఉంది, ఎందుకంటే దివ్య స్వాప్ చేస్తాను శ్రేయతో ఉంది, ఎందుకంటే మేమందరం పెద్దవాళ్ళము, శ్రేయ చిన్నపిల్ల, తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడేమో నాగా శ్రేయ, కానీ శ్రేయ దగ్గర స్వాప్ చేసుకుంది దివ్య. తర్వాత అనూష కల్కి నా దగ్గర తీసుకుంది, నేను పోయి కల్కి దగ్గర తీసుకుంటాను, ఎనీథింగ్ ఏదైనా అవనండి అనింది. శ్వేత హరీష్ దగ్గర స్వాప్ చేసుకుంది, మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి స్వాప్ చేసుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఎక్సలెంట్గా అనిపించాడు ఈ ఒక్క మాటలో.
ఏదైనా అవని నేను ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను, బట్ నాకు నాగప్రసన్న బాగానే ఇచ్చుంటాడని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. ఓకేనా. నాగా శ్రేయతో స్వాప్ చేశాడు, దాలియా శ్రీజాతో స్వాప్ చేసింది, ప్రియా నాగా బాక్స్ తో స్వాప్ చేసింది. ఇలా స్వాప్స్ అన్ని అయిపోయిన తర్వాత ఓకేనా, ఆ తర్వాత ముగ్గురు లీడర్ని చూసుకున్నారు. ముగ్గురు లీడర్లు ఎవరు? ప్రియా, దాలియా, ప్రసన్న. వీళ్ళు ముగ్గురు అయితే లీడర్స్. స్వాప్స్ అయిపోయినాయి, అంతా అయిపోయినాయి. ఓకేనా. స్వాప్ అయిపోయిన తర్వాతే వీళ్ళ ముగ్గురిని తీసుకున్నారు. ప్రసన్న అనేమో రెడ్ టీం. రెడ్ టీంలో ఎవరు? అనూష, శ్వేత, దివ్య. తర్వాత దాలియా టీంలో శ్రీజ, శ్రేయ, హరీష్ బ్లూ టీం వీళ్ళు. ఆ తర్వాత ప్రియా టీంలో పవన్ కళ్యాణ్, కల్కి, నాగా. ఇది ఎల్లో టీం. 3 టీములు డిసైడ్ అయిపోయినాయి. ఈ 3 టీములకి ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. అలాగే వీళ్ళకి ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్ లో 3 సంచాలకులు, షాకిబ్, మనీషు, వీళ్ళు డీమన్ పవన్ వీళ్ళకి ఇస్తారు సంచాలకులు. ఏంటంటే అంట్లు కడిగేది, ఓకేనా, క్లీన్ చేసేది, తర్వాత క్లీన్ చేసేది. ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఫస్ట్ చేసి బిల్లు కొడతారో వాళ్ళు విన్నర్స్ అని. నాకైతే సంచాలకుల్లో షాకిబ్బే కొంచెం పర్లేదు అనిపించింది, బట్ మిగతా ఇద్దరు అంతగా ఆలోచించలేదు. మనీష్ కూడా, డీమోన్ పవన్ కూడా. కాకపోతే షాకిబ్ అయితే కొంచెం అటు ఇటు లాగెదుగుతున్నాడు, కొంచెం క్లీన్ చేస్తున్నాడు, చాలా మంది బాగా పక్కన పెట్టేశాడు. ఓకేనా. మిగతా వాళ్ళిద్దరూ చూశారు, బట్ నాకైతే అంత అనిపించలేదు. వాళ్ళు చేసే ఉంటారు, నాకైతే అనిపించలేదు. షాకిబ్ అయితే బాగా చేశాడు, బట్ చివరికి షాకిబ్ను కూడా జడ్జెస్ తిట్టేశారు. ఆ తర్వాత లీడర్ ప్రియా. ఓకే, ప్రియా టీంలో డీమోన్ పవన్ సంచాలకు, రెడ్ ప్రసన్న టీంలో షాకిబ్, దాలియా టీంలో మనీష్. క్లీన్ చేయడానికి ప్రియా ఏమో పవన్ కళ్యాణ్ పెట్టుకుంది, ప్రసన్న ఏమో అనూషాన్ని పెట్టుకున్నాడు, దాలియా ఏమో దాలియా అండ్ శ్రీజ వీళ్ళిద్దరిని పెట్టుకున్నాడు. వీళ్ళు ఇద్దరున్నా కానీ క్లీన్ సరిగా చేయలేదు. ఓకేనా. ఆ తర్వాత ఓకే చివరికి శ్రీజాను హరీషు చేస్తున్నప్పుడు వాళ్ళే టీము కల్కి, ప్రియా టీము ఎల్లో టీము. ఈ టీంలో హరీషు, శ్రీజ ఉన్నప్పుడు చివరి దాకా శ్రీజ వాళ్ళే ఉన్నారు. అప్పుడు వీళ్ళు అవతల వాళ్ళ దాంట్లో చెత్త వేయటం అయితే నాకైతే నచ్చలేదు. మనం గెలవడానికి ఎలా అయినా ఆడొచ్చు. ఈ ఒక్క పాయింట్ లో నాకు శ్రీజ నచ్చలేదు, మాస్టర్ మ్యాన్ నచ్చలేదు. శ్రీజ చెప్పింది ఓకే, నువ్వు చేయకూడదు కదా, నువ్వు ప్రతి దాంట్లో అంత క్లియర్ గా మాట్లాడేవాడివి, ఈ ఒక్కటి చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే తర్వాత ఒక నేషనల్ టెలివిజన్ లో తన షర్ట్ తీసేసి క్లీన్ చేస్తాడు చూసావా, డెడికేషన్ కి హ్యాట్స్ వస్తుంది. ఆ డెడికేషన్ కే హ్యాట్స్. ఓకేనా. ఒక నేషనల్ టెలివిజన్ లో అలా చేస్తాడు. ఆ తర్వాత బిందమానవి అడుగుతుంది, మీరు ఓడిపోవడానికి కారణం ఏంటంటే మాస్క్ నుంచి చెప్పేస్తున్నాడు. క్లీన్ చేసే దాంట్లో కొంచెం లేట్ అయిపోయింది, మా వాళ్ళు క్లీన్ చేసే దాంట్లో. మనం గేమ్ మీద ఉన్నప్పుడు గేమ్ మీదే ఫోకస్ పెట్టాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు ఇటు చూద్దాం, వీళ్ళు మాట్లాడుతున్నారు ఇటు చూద్దాం అనుకుంటే గేమ్ ఇలాగే అయిపోతుందని మాస్క్ మ్యాన్ డైరెక్ట్ పాయింట్ వాళ్ళ టీంని అనేసాడు. ఓకేనా. అప్పుడు వీళ్ళు శ్వేతా శెట్టి, మీకు షర్ట్ తీయమని క్లీన్ చేయమని చెప్పలేదు కదా, మీరు షర్ట్ తీసి క్లీన్ చేస్తున్నారు, అది తప్పు కదా అంటే, ఒక నేషనల్ టెలివిజన్ లో నేను షర్ట్ తీసానంటే షర్ట్ తీయకూడదని ఎక్కడా లేదు, కానీ నేను తీసాను, ఆడాను, నాకు గేమ్ మీద ఉన్న అది ఇది అలాంటిది అని చెప్తే అప్పుడు ప్రసన్న వాళ్ళ గొడవ ఆపాలని వచ్చాడు. కాకపోతే ఆపలేకపోయాడు. కొంచెం వాళ్ళిద్దరు కొంచెం ర్యాష్ అయిపోయారు. కాకపోతే చివరికి మాస్క్ మీద ఓకే బ్రో ఐ కెన్ అండర్స్టాండ్ అని ఆగిపోయాడు. అక్కడ గుడ్, ఇద్దరు గుడ్. ఓకేనా. ఆ తర్వాత విన్నింగ్ టీమ్ ని అనౌన్స్ చేయడానికి వస్తే అభిజిత్ వచ్చాడు. ప్లేట్లు క్లీన్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సంచాలక్ అంటే మొత్తం గేమ్ చూసుకొని మీకు ఒక పవర్ ఇచ్చినట్టు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిజిత్ 3 సంచాలకులు చెప్తున్నారు. బట్ 3 సంచాలకుల్లో షాకిబ్ అయితే కొంచెం పర్లేదు అని నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. చూద్దాం, షాకిబ్ పర్లేదు అని మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. మాస్క్ మ్యాన్ కూడా గన్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఆ తర్వాత నవదీప్ వీళ్ళందరూ మీరు 4 ఎల్లో కార్డ్స్ తీసుకుని నవదీప్ 4 ఇద్దామని, అసలు ఈ ఎపిసోడే సరిగా రాలేదు, బాగలేదు. మీరు ఎట్లయితే కష్టం, ఇక్కడ 4 జడ్జెస్ ని పెట్టి మీరు ఆడినప్పుడు మీకు ఛాన్స్ రాలేదు, సంచాలుగా మీరు సరిగ్గా చేయాలి కదా అని బాగా అగ్రెసివ్ అయిపోయాడు. అభిజిత్ ఆపినాగానే ఆగలేదు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బిందు మాధవి కూడా వెళ్ళిపోయింది. అభిజిత్ కూడా ఓకే మీకు ఎల్లో కార్డ్స్ ఇవ్వలేదు, అంతవరకు బాగుంది, మీరు ట్రై చేయండి నెక్స్ట్ బాగా ఆడటానికి అని చెప్పాడు. ఓకేనా. అంతవరకు ఎపిసోడ్ అయిపోయింది. నాకైతే మాస్క్ మ్యాన్ అయితే నచ్చాడు, షాకిబ్ నచ్చాడు. శ్రీజ కొంచెం ఓవర్ థింక్ చేసింది, లేకపోతే శ్రీజ కూడా గేమ్ అయితే బాగానే ఆడింది. ఆ ఓవర్ థింక్ లేకపోతే అక్కడ బాగుండేది. మీకు ఎంతమందికి మాస్క్ మ్యాన్ నచ్చాడు, షాకిబ్ నచ్చాడు? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ రాయండి మాస్క్ మ్యాన్ నచ్చాడు అని. చూద్దాం ఎంతమందికి నచ్చాడు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన వివి తెలుగు.